కిషన్ రెడ్డి ఇద్దరం రాజీనామా చేద్దాం, మళ్ళీ పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. కొత్త కమిటీతో రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కొత్త కమిటీ కాదు, నువ్వక్కడ ఉన్నా కదా, బీజేపీ ఇక్కడ తెలంగాణలో రాదు, ఆంధ్రలో కూడా రాదు. రాసి పెట్టుకో రాజసింగ్. నేను ఒంటరి కాదు, నాకు అస్థిర పెద్దలా అన్న ఉంది. ఉంటే ఏంది, ఇది తెలంగాణ. నన్ను మళ్ళీ గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. గోషామహల్ ప్రజల మద్దతుతో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారని, 4వసారి బరిలో గెలిచిన ప్రజలు తనను గెలిపిస్తారనే విశ్వాసం ఉందని రాజాసింగ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనుకునే వాళ్ళతో తాను ఒకటినని తెలిపారు. ఎందుకు రిజైన్ చేశారని యూపీ సీఎం యోగితో పాటు పలువురు తనకు ఫోన్ చేసి అడిగారని, గుర్తింపు లేకనే రాజీనామా చేశానని వారికి వివరించినట్లు చెప్పారు. తాను ఒంటరిని కాదని అస్థిన పెద్దల అండ ఉందని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడల్లా కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి తన బాధనంతా వారికి చెప్తారన్నారు. గతంలోనే కాదు, ఇప్పుడు కూడా తనది బీజేపీనే అని స్పష్టం. రాజీనామా చేస్తావు, మళ్ళీ బీజేపీనే అంటావు. ఎందుకంటే నీకు ఆ మనసుతో తప్ప ఇంకా వేరేది ఏది ఎక్కదు. బీజేపీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని పక్కన పెడుతున్నారని ఆవేదన. సో ఆ ఆవేదనతో నువ్వు రాజీనామా బ్లాక్మెయిల్ చేసావు, కానీ నువ్వు వేరే పార్టీలో ఎమడలేవు, వేరే పార్టీకి పనిచేయలేవు. నీ మైండ్ అంతా ఎక్కడ ఉంటుందని ఆ రోజే చెప్పినాం. అదే నిజం.